మనం నెక్స్ట్ 8th యూనిట్ గురించి మాట్లాడుకుంటే 8th యూనిట్లో మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 4 ఉన్నాయి. అవి ఏంటంటే హాఫ్ వే రెక్టిఫైర్, ఫుల్ వే రెక్టిఫైర్, ఫుల్ వేలో సెంటర్ ట్యాప్డ్, బ్రిడ్జ్ అండ్ జీనర్ రెగ్యులేటర్ అనమాట. ఓకే, ఫస్ట్ హాఫ్ రెక్టిఫైర్ అంటే ఏంటో చూద్దాం. రెక్టిఫైర్ అంటే ఏంటి? ఏసీని పల్సేటింగ్ డీసీ కింద కన్వర్ట్ చేసే డివైస్ని రెక్టిఫైర్. మీకు డెఫినేషన్ అడగచ్చు. డెఫైన్ రెక్టిఫైర్ అంటే ఇట్ కన్వర్ట్స్ ఏసీ ఇంటూ పల్సేటింగ్ డీసీ అంటాం. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ రెక్టిఫైర్స్ అడగచ్చు. టైప్స్ ఆఫ్ రెక్టిఫైర్స్ అంటే ఏం రాస్తారు? హాఫ్ వే రెక్టిఫైర్, సెంటర్ ట్యాప్డ్ ఫుల్ వే రెక్టిఫైర్, బ్రిడ్జ్ రెక్టిఫైర్. ఓకేనా, బ్రిడ్జ్ ఫుల్ వే రెక్టిఫైర్. ఫస్ట్ మన ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి హాఫ్ వే రెక్టిఫైర్ చూస్తే ఇదిగోండి, మీ మెయిన్గా డయాగ్రామ్ ప్రిపేర్ అవ్వండి. ఇక్కడ ఏముంది? ఇది హాఫ్ వే రెక్టిఫైర్. ఒక డయోడ్ డి ఉంది, నెక్స్ట్ ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంది. ఓకేనా, ట్రాన్స్ఫార్మర్ సెకండరీ తీసుకొచ్చి దేనికి కనెక్ట్ చేస్తాము? డయోడ్ డీకి కనెక్ట్ చేస్తాము. అండ్ ఏమో లోడ్ రెసిస్టర్ ఏమో ఆర్ఎల్. మనకి దీని అక్రాస్గా డెవలప్ అయ్యే వోల్టేజ్ అవుట్పుట్ వోల్టేజ్ అనమాట. ఏసీ ఇస్తే ఫైనల్గా ఇక్కడ పల్సేటింగ్ డీసీ అనేది అపియర్ అవుతుంది. ఎలానో వర్కింగ్ చూద్దాం. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మనం ఇక్కడ ప్రైమరీ వైండింగ్ ఏమో అప్లై చేస్తాము? ఏసీ సిగ్నల్ 230 volts 50 Hz సింగిల్ ఫేజ్ ఏసీ సిగ్నల్ అప్లై చేస్తాం అనమాట. ఇదేమవుతుంది? మనకి సెకండరీలో డెవలప్ అవుద్ది. ఇక్కడ మనం ఈ 3 రెక్టిఫైర్స్కి వర్కింగ్ ఒకలాగా మాట్లాడతాం. ఎలాగా? డ్యూరింగ్ పాజిటివ్ హాఫ్ సైకిల్ ఆఫ్ ది ఇన్పుట్ సిగ్నల్, డ్యూరింగ్ నెగిటివ్ హాఫ్ సైకిల్ ఆఫ్ ది ఇన్పుట్ సిగ్నల్. ఓకేనా, ఫస్ట్ చూస్తే వర్కింగ్లో చూడండి. కేస్ 1లోకి వస్తే డ్యూరింగ్ పాజిటివ్ హాఫ్ సైకిల్ ఆఫ్ ది ఇన్పుట్ సిగ్నల్. సరే, అంటే ఏంటి? పాజిటివ్ హాఫ్ సైకిల్ ఆఫ్ ది ఇన్పుట్ సిగ్నల్ అప్పుడు ఇక్కడ ఏమవుద్దంటే ద టెర్మినల్ ఏ బికమ్స్ పాజిటివ్. ఓకేనా, ఇక్కడ ఏమవుద్ది? డ్యూరింగ్ పాజిటివ్ హాఫ్ సైకిల్ ఇన్పుట్ సిగ్నల్ ఏమవుద్ది? టెర్మినల్ ఏ పాజిటివ్, టెర్మినల్ బి నెగిటివ్. ఇక్కడ ఏమైంది అబ్జర్వ్ చేస్తే ఇక్కడ డయోడ్ ఉంది. డయోడ్ ఇదేంటి? యానోడ్, క్యాథోడ్. యానోడ్ అంటే పాజిటివ్, క్యాథోడ్ నెగిటివ్. సో టెర్మినల్ ఏ ఈజ్ పాజిటివ్ అండ్ యానోడ్ ఈజ్ ఆల్సో పాజిటివ్. అంటే ఏమవుద్ది? డయోడ్ ఫార్వర్డ్ బయాస్ అవ్వాలి. ఫార్వర్డ్ బయాస్ అంటే ఏమవుద్ది? డయోడ్ బికమ్స్ ఆన్ స్విచ్ ఆర్ క్లోజ్ స్విచ్లో యాక్ట్ చేస్తుంది. అంటే ఇది క్లోజ్ స్విచ్లో పనిచేస్తుంది. అంటే ఏమవుద్ది? ఏదైతే ఇన్పుట్ ఉందో అదంతా ఏమవుతుంది? అవుట్పుట్లోకి అపియర్ అవుతుంది. అంటే ఏంటి? పాజిటివ్ హాఫ్ సైకిల్లో అవుట్పుట్ వస్తుంది. ఇది ఫస్ట్ కేసు అనమాట. ద టెర్మినల్ ఏ ఈజ్ పాజిటివ్, ద డయోడ్ ఈజ్ ఫార్వర్డ్ బయాస్ అండ్ ఇట్ యాక్ట్స్ యాజ్ ఏ క్లోజ్డ్ సర్క్యూట్ అండ్ అవుట్పుట్ అపియర్స్ అక్రాస్ ద లోడ్ అనమాట. ఇది ఫస్ట్ కేసు. నెక్స్ట్ సెకండ్ కేసులో ఏంటి? డ్యూరింగ్ నెగిటివ్ హాఫ్ సైకిల్ ఆఫ్ ది ఇన్పుట్ సిగ్నల్ అంటే ద టెర్మినల్ ఏ బికమ్స్ నెగిటివ్. ఓకే, ఎప్పుడైతే ఏ నెగిటివ్ అయిందో ఇది నెగిటివ్, ఇక్కడ యానోడ్ పాజిటివ్, ఏమవుద్ది? రివర్స్ బయాస్ అవుతుంది. అంటే డయోడ్ డి బికమ్స్ రివర్స్ బయాస్ అండ్ రివర్స్ బయాస్లో డయోడ్ ఎలా పనిచేస్తుంది? ఓపెన్ స్విచ్లో పనిచేస్తుంది. అంటే ఇది ఏమైపోద్ది? రెండు కూడా ఓపెన్ అయిపోద్ది. ఓపెన్ అంటే ఏంటి? ఇక్కడ ఏమైనా కనెక్షన్ ఉంటుందా? ఉండదు. అంటే ఇప్పుడు ఈ ఇన్పుట్ ఏమైనా అవుట్పుట్లోకి వచ్చిందా? రాదు. అంటే ఏంటి? డ్యూరింగ్ రివర్స్ బయాస్ ఏమవుతుంది? డ్యూరింగ్ నెగిటివ్ హాఫ్ సైకిల్ డయోడ్ రివర్స్ బయాస్, దెర్ ఈస్ నో అవుట్పుట్. మళ్ళీ అగైన్ నెక్స్ట్ పాజిటివ్ హాఫ్ సైకిల్ మళ్ళీ ఏమవుద్ది? మళ్ళీ అగైన్ ఏ ఈస్ పాజిటివ్, డయోడ్ ఈస్ ఫార్వర్డ్ బయాస్, అగైన్ అవుట్పుట్ వస్తుంది. మళ్ళీ నెగిటివ్ హాఫ్ సైకిల్ వచ్చినప్పుడు రివర్స్ బయాస్, అవుట్పుట్ రాదు. సో ఈ వేవ్ ఫామ్ ప్రకారం అబ్జర్వ్ చేస్తే చూడండి ఏమైంది మనకి? డ్యూరింగ్ పాజిటివ్ హాఫ్ సైకిల్ ఇన్పుట్ సిగ్నల్ ఏమైంది? ఫార్వర్డ్ బయాస్ అయింది కదా. ఫార్వర్డ్ బయాస్ అయినప్పుడు అవుట్పుట్ వచ్చింది. నెగిటివ్ హాఫ్ సైకిల్ అప్పుడు ఏమైంది? రివర్స్ బయాస్ అయింది. కాబట్టి అవుట్పుట్ వచ్చిందా? రాలేదు. సో అగైన్ పాజిటివ్ అవుట్పుట్ వచ్చింది, నెగిటివ్. సో ఈ విధంగా హాఫ్ వే రెక్టిఫైర్ పేరులో ఉన్నది. అంటే ఏంటి? హాఫ్ ఆఫ్ ద అవుట్పుట్ మాత్రమే ఇస్తుంది. చూడండి, ఓన్లీ పాజిటివ్ హాఫ్ మాత్రమే ఇస్తుంది కాబట్టి దీన్ని హాఫ్ వే రెక్టిఫైర్ అన్నాము. ఓకే, ఇదేంటి? ఇది ఏసీ సిగ్నల్, ఇదేమో పల్సేటింగ్ డీసీ అని చెప్పచ్చు అన్నమాట. దిస్ ఈజ్ అబౌట్ ద హాఫ్ వే రెక్టిఫైర్ వర్కింగ్. నెక్స్ట్ సెంటర్ ట్యాప్ ఫుల్ వే రెక్టిఫైర్లో 2 రకాలు ఉన్నాయి. సెంటర్ ట్యాప్డ్ ఫుల్ వే రెక్టిఫైర్, బ్రిడ్జ్ రెక్టిఫైర్. ఫస్ట్ సెంటర్ ట్యాప్డ్ ఫుల్ వే రెక్టిఫైర్ చూస్తే ఇక్కడ చూడండి, ప్రైమరీ వైండింగ్ ఇందాకలాగానే ఏసీ ఇచ్చాం. ఏంటి? 230 volts సింగిల్ ఫేజ్ ఏసీ సిగ్నల్ ఇచ్చాము. సెకండరీ వైండింగ్ ఏం చేసామంటే లోడ్ని మధ్యలో కనెక్ట్ చేసాం. చూడండి, ఓకేనా, ఇక్కడ సెంటర్లో ట్యాపింగ్ చేసాం. అంటే కనెక్షన్ సెంటర్లో తీసుకున్నాం. ఇది గ్రౌండ్ అనమాట. అంటే ఇప్పుడు ఈ సెకండరీ వైండింగ్ 2 ముక్కల కింద పెట్టుకోవటం. ఏంటి? ఓఏ ఒక పార్ట్, ఓబి ఒక పార్ట్. ఓకేనా, అంటే సెంటర్లో ట్యాప్ చేసాం కాబట్టి రెండు పార్ట్స్ కింద డివైడ్ అయ్యింది. అదే ఇక్కడ 2 డయోడ్స్ ఉన్నాయి. డయోడ్ D1, డయోడ్ D2. వర్కింగ్ సేమ్ కన్స్ట్రక్షన్ ఇది అనమాట. సెంటర్ ట్యాప్ ట్రాన్స్ఫార్మర్ అంటే సెంటర్లో ట్యాపింగ్ చేసాము, 2 డయోడ్స్ వాడుకున్నాము. ప్రైమరీకి ఏమో సింగిల్ ఫేజ్ ఏసీ ఇచ్చాము. సేమ్ వర్కింగ్ కూడా సేమ్ ఇందాకలాగానే. కేస్ 1లో ఏం మాట్లాడతాం? డ్యూరింగ్ పాజిటివ్ హాఫ్ సైకిల్ ఆఫ్ ఇన్పుట్ సిగ్నల్. మీరు ఏంటంటే మ్యాటర్ వింటూ ఇయర్ ఫోన్స్ పెట్టుకుని బుక్ దగ్గర పెట్టుకుని చూడండి, క్లియర్గా అర్థమవుద్ది. నెక్స్ట్ వర్కింగ్లో వెళ్తే కేస్ 1 చూస్తే డ్యూరింగ్ పాజిటివ్ హాఫ్ సైకిల్ ఇన్పుట్స్ ఏమవుద్ది? ద ఎన్డీఏ ఈజ్ ఇందాకలైన ఎన్డీఏ ఈజ్ పాజిటివ్ అండ్ ఎండ్ బి ఈజ్ నెగిటివ్. అప్పుడు ఏమవుతుంది చూడండి, ఏ పాజిటివ్ అంటే ఇది యానోడ్, పాజిటివ్ యానోడ్ ఏమవుతాయి? ఫార్వర్డ్ బయాస్. అదేవిధంగా ఇదేమవుతుంది? బి నెగిటివ్ అంటే D2 యానోడ్. ఇదేమవుతుంది? రివర్స్ బయాస్. అంటే డయోడ్ D1 ఫార్వర్డ్ బయాస్ అయింది, డయోడ్ D2 రివర్స్ బయాస్. అంటే ఏమవుతుంది? D1 ఈజ్ క్లోజ్, D2 ఈజ్ ఓపెన్. అంటే ఏంటి? ఇక్కడ ఓపెన్ అయిపోయింది, ఇటు నుంచి ఏమైనా కరెంట్ ఫ్లో అవుద్దా? ఫ్లో అవుదా? అంటే ఇప్పుడు ఏ కరెంట్ ఫ్లో అవుతుంది? ఇది ఆన్ అయింది కాబట్టి, ఇది క్లోజ్ అయింది కాబట్టి I1 అనే కరెంట్ ఇలా లోడ్లోకి ఫ్లో అవుతుంది. ఓకే, ఇది ఫస్ట్ కేసులో I1 దగ్గర D1 ద్వారా అవుట్పుట్ వస్తుంది ఫస్ట్ కేసులో. ఓకేనా, నెక్స్ట్ సెకండ్ కేస్ 2 మాట్లాడితే ఇక్కడ ఏమవుతుంది? డ్యూరింగ్ నెగిటివ్ హాఫ్ సైకిల్లో ఇన్పుట్ సిగ్నల్ వచ్చినప్పుడు ద టెర్మినల్ ఏ ఈజ్ నెగిటివ్, బి ఈజ్ పాజిటివ్. ఇప్పుడు ఏమవుతుంది? ఏ నెగిటివ్ కాబట్టి D2 ఆఫ్ అయిపోతుంది, D1 ఆఫ్ అయిపోద్ది,
D2 అనేది ఆన్ అవుతుంది. అప్పుడేమవుతుంది, ఇది ఓపెన్, ఇది క్లోజ్. ఈసారి అలా ఫ్లో అవుద్ది కరెంట్ ఈ డైరెక్షన్ లో, IL2 డైరెక్షన్ ఈ విధంగా ఫ్లో అవుద్ది. అంటే డ్యూరింగ్ నెగటివ్ హాఫ్ సైకిల్ ఎలా వస్తుంది అవుట్పుట్, D2 ద్వారా అవుట్పుట్ వస్తుంది. పాజిటివ్ హాఫ్ సైకిల్ ఏమో D1 కండక్ట్ అవుతుంది, ఆన్ అవుతుంది. నెగిటివ్ హాఫ్ సైకిల్ ఏమవుతుంది, D2 ఆన్ అవుతుంది. ఇది రెండు కేసుల ఎక్స్ప్లెనేషన్ అనమాట. నెక్స్ట్ వేవ్ ఫామ్ వైజ్ చూస్తే, మీ మ్యాటర్ చెప్పింది విని జాగ్రత్తగా వేవ్ ఫామ్స్ చూసుకోండి. నెక్స్ట్ సరే, ఇక్కడ వేవ్ ఫామ్స్ అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఏమని చెప్పా, డ్యూరింగ్ పాజిటివ్ హాఫ్ సైకిల్ ఇన్పుట్ సిగ్నల్ ఏం చెప్పాను, డయోడ్ D1 ఈస్ ఫార్వర్డ్ బయాస్ కదా, అంటే D1 ద్వారా అవుట్పుట్ లోకి వచ్చింది. ఒక నేను సర్క్యూట్ డయాగ్రామ్ కూడా దగ్గర పెట్టి చూపిస్తాను. చూడండి, ఇక్కడ డ్యూరింగ్ పాజిటివ్ హాఫ్ సైకిల్ ఇన్పుట్ సిగ్నల్ ఉంది, D1 ఫార్వర్డ్ బయాస్ కదా, అంటే ఏంటి, అవుట్పుట్ ఎవరి వల్ల వచ్చింది, D1 వల్ల అవుట్పుట్ వచ్చింది. అదే డ్యూరింగ్ నెగిటివ్ హాఫ్ సైకిల్ దగ్గర D2 ఆన్ అవుతుంది కాబట్టి అవుట్పుట్ అనేది ఎవరి వల్ల వస్తుంది, D2 వల్ల. అగైన్ పాజిటివ్ హాఫ్ సైకిల్ ఏమైంది, అగైన్ D1 వల్ల అవుట్పుట్ వస్తుంది. నెగిటివ్ హాఫ్ సైకిల్ చూడండి, D2 వల్ల అవుట్పుట్ వస్తుంది. ఫైనల్గా మీరు చూస్తే ఈ రెండింటి కంబైన్ చేస్తే ఏమవుతుంది, ఇది D1 D2 D1 D2 అలా కంటిన్యూ అవుతాం. సో అవుట్పుట్ ఆఫ్ D1 అవుట్పుట్ ఆఫ్ D2. ఓకే, నెక్స్ట్ టోటల్ అవుట్పుట్ అన్నమాట. ఇది ఇన్పుట్ అండ్ అవుట్పుట్ వేవ్ ఫామ్స్ ఆఫ్ ఏ సెంటర్ ట్యాప్డ్ ఫుల్ వేవ్ రెక్టిఫైర్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి బ్రిడ్జ్ రెక్టిఫైర్. సరే, బ్రిడ్జ్ రెక్టిఫైర్ చూడండి ఒకసారి. ఇక్కడ ఏముంది, బ్రిడ్జ్ పేరులో ఉన్నది బ్రిడ్జ్. సెకండరీ ఏం చేస్తాం, ఒక బ్రిడ్జ్ కనెక్ట్ చేస్తాం. బ్రిడ్జ్ అంటే ఏంటి, ఇక్కడ 4 డయోడ్లు ఉన్నాయి చూడండి, D1 D2 D3 D4. ఇవన్నీ ఏ ఫామ్ లో ఉన్నాయి, బ్రిడ్జ్ ఫామ్ లో ఉన్నాయి కాబట్టి దీన్ని బ్రిడ్జ్ రెక్టిఫైర్ అన్నాం. లోడ్ ఎక్కడ కనెక్ట్ చేస్తావు, ఈ రెండింటికి మధ్య డయాగ్నల్, ఒక డయాగ్నల్ లో లోడ్ కనెక్ట్ చేసావు, ఒక డయాగ్నల్ అంటే ఏంటి, బ్రిడ్జ్ కున్న డయాగ్నల్స్, ఇది ఒక డయాగ్నల్, ఇది ఒక డయాగ్నల్. ఒక డయాగ్నల్ కి ఏం చేస్తావు, నువ్వు ఇన్పుట్ అప్లై చేస్తున్నావు చూడండి, ఈ డయాగ్నల్ కి ఏం చేస్తావు, ఇన్పుట్ అప్లై చేస్తావు ఒక డయాగ్నల్ కి. ఒక డయాగ్నల్ దగ్గర ఏం చేస్తావు, అవుట్పుట్ లోడ్ తీసుకున్నావు కాబట్టి, సో దిస్ ఇస్ ద అనదర్ డయాగ్నల్ అనమాట. ఒక డయాగ్నల్ కి ఇన్పుట్ ఇచ్చాము, ఇంకో డయాగ్నల్ అవుట్పుట్ తీసుకున్నాం. ఇక్కడ ఎన్ని డయోడ్స్ ఉన్నాయి, మొత్తం 4 డయోడ్స్ ఉన్నాయి. హాఫ్ వే రెక్టిఫైర్ లో ఒక డయోడ్ ఉంటుంది, ఫుల్ వే రెక్టిఫైర్ లో సెంటర్ ట్యాప్డ్ లో అయితే 2 డయోడ్స్ ఉంటాయి, బ్రిడ్జ్ రెక్టిఫైర్ అయితే 4 డయోడ్స్ ఉన్నాయి. వర్కింగ్ అంటారా, ఇందాకలాగే సేమ్ డ్యూరింగ్ అన్నిటికీ సేమ్ ఉంటుందండి. డ్యూరింగ్ పాజిటివ్ హాఫ్ సైకిల్ దీని ఇన్పుట్ సిగ్నల్ ఏమవుద్ది, ద ఎండ్ ఏ ఈస్ పాజిటివ్, ద ఎండ్ బి ఈస్ నెగిటివ్. ఓకే, ఇక్కడ చూడండి పాజిటివ్ చూడండి ఇలా వస్తుంది, పాజిటివ్ ఇలా వస్తుంది. ఇదేంటిది, యానోడ్ కదా, మరి ఇదేంటిది క్యాథోడ్. అంటే ఈ పాజిటివ్ ఇక్కడికి వస్తే యానోడ్ పాజిటివ్, ఇదేమో క్యాథోడ్ నెగిటివ్. అంటే ఏది ఫార్వర్డ్ బయాస్ అయింది, పాజిటివ్ ఏమైంది, D1 ఫార్వర్డ్ బయాస్ అయింది. D4 ఏమైంది, ఇది ఓపెన్, అంటే ఇటు రాదు, ఇటు ఫ్లో అవుతుంది కరెంట్. అంటే ఎటు ఫ్లో అవుతుంది, D1 వైపు నుంచి ఇలా ఫ్లో అవుతుంది. ఇలా ఫ్లో అయ్యాక ఏమవుతుంది, మళ్ళీ అగైన్ ఇక్కడ నెగిటివ్ ఉంది, క్యాథోడ్ ఉంది, అంటే కిందకి రాదు. అంటే ఏమవుతుంది, లోడ్లోకి ఇలా ఫ్లో అయ్యి నెక్స్ట్ ఏం జరుగుద్ది, మళ్ళీ పాజిటివ్ ఎక్కడ ఉంది, సో ఇది పాజిటివ్ కాబట్టి ఏమైంది, ఇలా రిటర్న్ అయ్యి ఇలా తీసుకుంటుంది. సో అంటే దీని అర్థం ఏంటి, డ్యూరింగ్ పాజిటివ్ సైకిల్ ఏం కండక్ట్ అవుతుంది, ఇలా వచ్చి D1 కండక్ట్ అయ్యి RL లోంచి D3 ద్వారా మళ్ళీ ఇన్పుట్కి రీచ్ అవుతుంది అన్నమాట. ఈ విధంగా లూప్ ఇలా కంప్లీట్ అవుతుంది. చూడండి, లైక్ దిస్ D1 RL D3 మనకి ఇక్కడ చెప్పుకున్నాం చూడండి క్లియర్గా. ఇక్కడ ఏం చెప్పాం, వర్కింగ్లో డ్యూరింగ్ కేస్ 1లో ఎలా ఫ్లో అవుతుంది కరెంటు, D1 RL D3 అండ్ సెకండరీ వైండింగ్ అనమాట. ఈ విధంగా ఫ్లో అవుతుంది. నెక్స్ట్ కేసులో ఏమవుద్ది, డ్యూరింగ్ నెగిటివ్ హాఫ్ సైకిల్ ఇన్పుట్ కేస్ 2కి వచ్చేటప్పటికి, డ్యూరింగ్ నెగిటివ్ హాఫ్ సైకిల్ ఇన్పుట్ సైకిల్ ఏమైంది, ద టెర్మినల్ ఏ ఈజ్ నెగిటివ్ అండ్ బి ఈజ్ పాజిటివ్. ఇప్పుడు ఏ నెగిటివ్ బి పాజిటివ్ అనుకుంటే పాజిటివ్ సైడ్ నుంచి మాట్లాడతాం ఇప్పుడు కూడా, ఎందుకంటే పాజిటివ్ పై నుంచి కాబట్టి పైనుంచి. ఇప్పుడు పాజిటివ్ కింద ఉంది కదా, కింద నుంచి మాట్లాడదాం. ఈ కింద నుంచి ఎలా వెళ్ళేటప్పుడు ఏమైంది, ఇది పాజిటివ్ అయినప్పుడు ఏమైంది, D2 ఇది యానోడ్ కదా, యానోడ్ క్యాథోడ్ అయితే మీకు క్లియర్గా తెలియాలి. యానోడ్ అంటే పాజిటివ్, క్యాథోడ్ అంటే నెగిటివ్. అంటే ఏంటి, ఇది పాజిటివ్, ఇక్కడ యానోడ్ పాజిటివ్, మళ్ళీ ఇదేమో క్యాథోడ్. అంటే ఏది కండక్ట్ అవుద్ది, పాజిటివ్ ఇది కాబట్టి D2 కండక్ట్ అవుద్ది. D2 కండక్ట్ అయ్యాక మళ్ళీ ఏమవుతుంది, మన కరెంటు RL ద్వారా ఫ్లో అయ్యి ఇటు నుంచి D4 ద్వారా వెళ్ళి మళ్ళీ సెకండరీ వైండింగ్లోకి వస్తుంది అనమాట. అంటే ఏం ఫ్లో అవుద్ది, D2 RL D4 సెకండరీ వైండింగ్, ఈ విధంగా ఫ్లో అవుద్ది. ఇది సెకండ్ కేసు అనమాట. సో D2 RL D4 సెకండరీ వైండింగ్, ఈ రెండు కేసులు. నెక్స్ట్ వేవ్ ఫార్మ్స్ వచ్చేసి సెంటర్ ట్యాప్డ్ రెక్టిఫైర్ కి బ్రిడ్జ్ రెక్టిఫైర్ కి సేమ్, ఒక తేడా ఉంటుంది. ఇది చాలా బాగా గుర్తుపెట్టుకోండి. సెంటర్ ట్యాప్డ్ లో ఏం చేశారు, ఒకే డయోడ్ కండక్ట్ అవుతుంది, కానీ బ్రిడ్జ్ లో ఏం కండక్ట్ అవుతుందంటే పాజిటివ్ హాఫ్ సైకిల్ అప్పుడు D1 కండక్ట్ అవుతుంది, దాంతోపాటు RL నుంచి D3 కండక్ట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ జస్ట్ ఈ మోడిఫికేషన్ గుర్తుపెట్టుకోండి, D1 అండ్ D3 అవుద్ది. అదేవిధంగా నెగిటివ్ హాఫ్ సైకిల్ ఏమవుద్ది, D2 అండ్ D4 ఇక్కడ మార్చుకోవాలి, D1 అండ్ D3, ఓకే, D2 అండ్ D4 అన్నమాట. ఓకే, దానికి దీనికి చిన్న తేడా ఉంటుంది, అది చిన్న తేడా అబ్జర్వ్ చేయాలి. అక్కడ ఒకటే డయోడ్ కండక్ట్ అవుతుంది, ఇక్కడ 2 డయోడ్లు కండక్ట్ అవుతుంది అనమాట. దిస్ ఇస్ అబౌట్ ద ఫుల్ వేవ్ బ్రిడ్జ్ రెక్టిఫైర్.